నమస్కారం లతా భట్ల గారు. నమస్తే అండి. ముఖ్యంగా గురు పుష్యమి జూన్ 18వ తేదీన గురు పుష్యమి అయితే రాబోతుంది. గురు పుష్యమి రోజు ఏ వస్తువు కొన్నా రెట్టింపు అవుతుందని చెప్పేసి ఇలా చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ గురు పుష్యమి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అంటారు? గురు పుష్యమి గురువు కలిస్తే ఇంకా సక్సెస్ అనే చెప్పాలి. ఏ చిన్న పని చేసినా ఎంతో సక్సెస్ని చూస్తాము. కొత్త వెంచర్స్ని స్టార్ట్ చేయటము, కొత్త పనులు ప్రారంభించటము, గురువుల్ని కలుసుకోవటము, గురు మంత్ర దీక్ష తీసుకోవటము, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటము, ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకున్నా, చిన్నగా దాన్ని స్టార్ట్ చేసుకున్నా కూడా అది మల్టిపుల్ టైమ్స్ అవుతుందన్నమాట. ఎందుకంటే పుష్యమి నక్షత్రము కింగ్ ఆఫ్ నక్షత్రాస్. అది మనకి గ్రోత్ ఇస్తుంది, జీవితంలో ఎదుగుదలని ఇస్తుంది. అలాగే గురువు ఎప్పుడు ఏమిస్తాడు? ఆయన జ్ఞానము ఒక రూట్ మ్యాప్ ఇస్తారు మనకి. జ్ఞాన ప్రదాత ఆయన. మనకి నాలెడ్జ్ ఇస్తారు, విజ్డమ్ ఇస్తారు, ప్రాస్పరిటీ ఇస్తారు, మనకి తెలివితేటలు ఇస్తారు, జ్ఞానము, సిరి సంపదలు ఇస్తారు. అలాగే మనకి ఆలోచించే శక్తి గురువు దగ్గర నుంచి వస్తుంది. అలాగే ఎదుగుదల అనేది పుష్యమి దగ్గర నుంచి వస్తుంది. ఈ ఇద్దరు కాంబినేషన్ ఏంటి? సక్సెస్ తీసుకొస్తాయి. అందుకే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్లో చాలామంది ఉంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ గురు పుష్యమి యోగం రోజు సైట్ విజిట్స్ పెట్టుకున్న, ఒక్కటి డీల్ క్లోజ్ చేసినా కూడా అది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. అలాగే మనం చేసే మంత్ర జపం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, అలా మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఆ రోజు గురు దేవాలయాలకు వెళ్ళటము, గురువుకి ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు, ఫలాలు, ఫ్రూట్స్ తీసుకెళ్ళటము, ఎంతో కొంత గురు దక్షిణ పెట్టటము అనేది చాలా ఫలితాలను ఇస్తుంది అనమాట. ఎంతో కొంత గురు దక్షిణ. అలాగే వెళ్ళి గురువుని పూజించుకోవటము, ఆ రోజు గురు దేవాలయాలకి వెళ్ళటము, అక్కడ ఏదైనా నైవేద్యంగా చేసి తీసుకెళ్ళటము, అక్కడ పంచిపెట్టడము, లేదా మనము ఇప్పుడు గురు చరిత్ర పుస్తకాలే ఉన్నాయి, లేదా గురువుకి సంబంధించిన స్తోత్రాలే ఉన్నాయి, అవి ప్రింట్ చేయించి అందరికీ పంచిపెట్టడము, దానివల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట. మనకి సిద్ధమంగళ స్తోత్రమే ఉంది, అది ప్రింట్ చేయించి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వటము, లేదా గురు చరిత్ర బుక్స్ పంచిపెట్టడము, లేదా గురు పాదుకలు ఇవ్వటము ఒక ఇద్దరికి మన తరపు నుంచి. అలా ఏదైనా కూడా కలిసి వచ్చే రోజే గురు పుష్యమి యోగం అనమాట. చాలా మంది బంగారం కొనాలని చెప్తా ఉంటారు. ఆ రోజు బంగారం కొనడం వల్ల కూడా విశేషంగా కొంటూ ఉంటాం. కనీసం ఈ సమయత్ అయినా కొనాలి అని చెప్తా ఉంటారు. మీరేం చెప్తారు? బంగారము కొనే స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు బంగారం ప్రతి ఒక్కరు కొనాలంటే కష్టం. ఇప్పుడు ఉండే ఈ ఆకాశం కంటే ధరలకి ఈ బంగారం అనేది కొనటము చాలా కష్టం. అందుకని బంగారం కంటే విలువైన పసుపుని కొనుక్కోండి. ఆ రోజు నల్ల పసుపును కొని తెచ్చుకోండి. నల్ల పసుపు అనేది ఆకర్షణ పెంచుతుంది, మనకి పనులు జరిగేలా చేస్తుంది. ఆ నల్ల పసుపుని తెచ్చుకొని గురువు దగ్గర పెట్టి గురు స్తోత్రాన్ని పఠించి, నేను గురు స్తోత్రం చెప్తాను, లేదా కనకధార స్తోత్రము ఒక 3 సార్లు జపించి నల్ల పసుపుని పెట్టి దానికి ఎల్లో దారం చుట్టి ఆ రోజు అంతా అమ్మవారి దగ్గర పూజించి తర్వాత మీ లాకర్లో పెట్టుకొని చూడండి ఎలా కలిసి వస్తుందో. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ఆ రోజు మీరు నల్ల పసుపు తెచ్చుకోవచ్చు, 7 గోమతి చక్రాలు తెచ్చుకోవచ్చు, అలాగే పసుపు తెచ్చుకోవచ్చు, 8 పసుపు గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటారు, అవి తెచ్చుకోవచ్చు. ఈ లక్ష్మీకరమైన వస్తువుల్ని బంగారంతో సమానంగా పెట్టి పూజించి మీ లాకర్లో పెట్టుకోండి. మీ ఆదాయం ఎలా వృద్ధి చెందుతుందో చూడండి. సో ముఖ్యంగా బంగారం కొనలేని వారు ముఖ్యంగా నల్ల పసుపును తెచ్చిపెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలా ఆ రోజు నల్ల పసుపు కొమ్ములు తెచ్చిపెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొత్త వెహికల్స్ కొనాలన్నా, కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా అగ్రిమెంట్లు చేయించుకోవాలన్నా కూడా ఆ రోజు చాలా మంచిది అనమాట. పిల్లల్ని స్కూల్లో, కాలేజీల్లో జాయిన్ చేయాలన్నా ఎలాగో టైం స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు నుంచి పంపించడం వల్ల చాలా మంచిగా ఎదుగుదల ఉంటుంది పిల్లలకు కూడా జీవితంలో.
ఎస్, అంటే గురు పుష్యమి అనేది ఇంతటి విశేషాన్ని కలిగజేస్తుంది అంటారా మేడం? ఆ కాంబినేషనే అలాంటి కాంబినేషన్ అన్నమాట. ఓకే. గురు పుష్యమి యోగం కాంబినేషను గురువారం రోజు గురువుతో కలిసి పుష్యమి నక్షత్రం రావటము గురు పుష్యమి యోగం. ఏది ఏమైనప్పటికీ కూడా మనం లైఫ్ లో ఎదుగుదల సాధించాలన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలని చెప్తా ఉంటారు. అవును, గురువు అనుగ్రహం ఉంటే, గురుగ్రహం గనక జాతక చక్రంలో బాగుంటే మిగతా గ్రహాలు బాగా లేకపోయినా గురువు చేయబట్టి నడిపిస్తారు. ఎస్, అంతే అంతే. అందుకే గురు బలం ఉందనుకోండి ఏమీ ప్రాబ్లం లేదంటారు. గురువు అసలు ఎటువంటి ఊలో పడిపోయినా చెయ్యి ఇచ్చి బయటకు లాగేది గురువు. ఓకే. చీకటిలో మనం వెళ్తూ ఉంటే కనబడకపోతే చీకటి నుంచి వెలుగిచ్చేదే గురువు. ఓకే. అంధకారం నుంచి వెలుగుని తీసుకొచ్చేదే గురువు. అలా మన జీవితాలని షైన్ చేసేది గురువు. అలా ఆ జీవితాలకి గ్రోత్ ఇచ్చేది పుష్యమి నక్షత్రం. సో ముఖ్యంగా గురు పుష్యమి ఈ రోజు ఏం చేయాలి అనేది చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా మల్టిపుల్ టైమ్స్ అవుతాయి, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. అలాగని ఫేక్ షేర్లు అవి కొని మోసపోకండి. అది చిన్న మనకు చిన్నవి కావాలంటే ఆ రోజు ఒక 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మీ పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, పెద్దగా అయ్యేసరికి 1,50,000 వస్తుంది. ఓకే. ఒక 5,000 వేయండి, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లో. ఓకే. మీ పిల్లలకి 20 ఏళ్ళు వచ్చేసరికి అదే 1,50,000 అవుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్. ఎస్, అవును. అంతే. అలా లక్ష్మీ యోగం కలుగుతుంది అనమాట. ఆ రోజు గురు మంత్రము, గురుపదేశము, అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు జీవితంలో గురువులు ఉంటారు, విద్య నేర్పిన వాళ్ళు గురువులు, తల్లిదండ్రులు గురువులు, మీకు ఆఫీస్లో బాగా గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గురువులు, స్పిరిచువల్ గురువుస్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీకు వెళ్ళే టైం లేకపోతే కాల్ చేసి విషెస్ చెప్పి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆ బ్లెస్సింగ్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది జీవితంలో. వాళ్ళు గైడ్ చేసే పాత్ బాగా కలిసి వస్తుంది అనమాట. అలాగే గురు దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రము చదువుకోండి అందరూ కూడా. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః గాని, జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం, ఇది సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహం భజే అని కూడా చదువుకోవచ్చు. సో ముఖ్యంగా గురు పుష్యమి యోగం గురించి, గురు పుష్యమి రోజు ఏం చేయాలని కూడా చాలా చక్కగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే.